201 మంది ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే మనం పెట్టేమో SMS ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారాన్ని తెలుసుకోవాలని అడిగేమో ఈ యొక్క దీన్నే 6200 మంది సద్వినియోగం చేసుకున్నారు. అంటే SMS ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇది కూడా మన గుంటూరు నగరంలో ముఖ్యంగా ఈ 2 కాన్స్టిట్యూన్సీలో పెట్టాము. ఇది కూడా మంచి స్పందన ప్రజల నుంచి వచ్చింది. అలాగే మనకు వెబ్కాస్టింగ్ కోసం 1962 మంది, మన 2300 వరకు అనుకుంటున్నాము, కానీ 1962 మంది చివరిలో ఇలాంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంతమంది అందుబాటులో లేకపోవడం వల్ల కొంత తగ్గినాయి. అలాగే మైక్రో అబ్జర్వర్ విషయానికి వస్తే చివరిలో మనకు మైక్రో అబ్జర్వర్లు కూడా 1386 మంది మైక్రో అబ్జర్వర్లు యాక్చువల్లీ పోలింగ్ స్టేషన్లో డ్యూటీలో ఉన్నారు. సో ఈ రకంగా అంటే వీళ్ళందరూ కూడా చాలా మంచిగా అటెండ్ చేశారు. పొలిటికల్ పార్టీస్ దగ్గర నుంచి కానీ క్యాండిడేట్స్ దగ్గర నుంచి కానీ ఏ విధమైన మేజర్ కంప్లైంట్స్ కూడా లేవు. చిన్న చిత్ర సంఘటనల మీద కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, కానీ అవి ఏమి కూడా పెద్ద ఎత్తున అంటే పెద్ద ఏమైనా పోల్కి సమస్య వచ్చేటట్టుగా ఉన్న కంప్లైంట్లు కూడా కాదు. అలాగే ఈరోజు పొద్దున 11 గంటలకి ఈ అన్ని నియోజకవర్గానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా 17C 17A పిఓ డైరీ ఇవన్నీ కూడా అబ్జర్వర్ సమక్షంలోనే పరిశీలించడం జరిగింది. అన్నీ కూడా సక్రమంగా ఉన్నట్టుగా ఫైనలీ అందరూ క్యాండిడేట్లు కూడా ఒప్పుకున్నారు. అలాగే అన్ని ఈవీఎంలు కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ గుంటూరు పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్ది ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉంది. అలాగే నర్సరావుపేటలో ఉన్న 7 సెగ్మెంట్ది నల్లపాడు లేవోలా కాలేజ్ స్కూల్లో ఉంది. బాపట్లకి సంబంధించిన 3 సెగ్మెంట్ బాపట్లలో ఉంది. బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజీలో ఉంది. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూములు ఇప్పటికే సీల్ వేయడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్లో సీసీటీవీ కెమెరాలు లోపల కూడా ఉంది, బయట కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే అన్ని చోట కూడా ఫైర్ సేఫ్టీ కోసం ఫైర్ అలార్మ్స్, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, ఫైర్ అలార్మ్స్ పెట్టడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్స్ అన్నింటికి కూడా 3 అంచెల బందోబస్తు కూడా పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటిగా ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గరే బయట నుంచి వచ్చిన CRPF బలగాలు 24 అవర్స్ ఆర్మ్డ్ గార్డ్ ఉంటుంది అక్కడే. అలాగే ఆ బిల్డింగ్ కారిడార్లో అంటే ఎంట్రన్స్లో ఆర్మ్డ్ ఫోర్స్, స్టేట్ నుంచి ఉన్న ఆర్మ్డ్ ఫోర్స్ బలగాలు ఉన్నాయి. అలాగే బిల్డింగ్ బయటి ప్రాంతంలో లోకల్ పోలీస్ స్టాఫ్తో కూడా ఈ 3 లెవెల్లో బందోబస్తు ఉంటుంది. క్యాండిడేట్లు కానీ వాళ్ళ యొక్క ఆథరైజ్డ్ పర్సన్ కానీ 24 గంటల్లో కూడా ఈ యొక్క పోలింగ్ స్టేషన్ స్ట్రాంగ్ రూమ్ బిల్డింగ్ బయటి ఎక్కడైతే మనకు లోకల్ పోలీస్ బందోబస్తు ఉన్నాయో అక్కడే అవసరమైతే వాళ్ళు అక్కడ 24 గంటలు కూడా వాళ్ళ యొక్క వాచ్ అండ్ వార్డును కూడా పెట్టడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము. ఇప్పుడు వరకు అలాంటి ఎవరు ముందుకు రాలేదు. మేము మధ్య వచ్చి చూసి వెళ్ళిపోతామని మాకు చెప్పారు. అని మేము వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసాము, మీరు కూడా అవసరమైతే మీరు అక్కడ ఉంటే మేము అక్కడ వసతి సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది, కానీ ఎవరు ఇప్పటికి ముందుకు రాలేదు. ఇది మనం 16కి కౌంటింగ్ ఉంటుంది కాబట్టి 16వ తేదీ మాత్రమే మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా ఏదైతే ఆల్మోస్ట్ 20,000 మంది పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చాలామంది ఇంకా పోస్టల్ బ్యాలెట్ మనకు బై పోస్ట్ అందించాల్సి ఉంటుంది. ఇది 15వ తేదీ అంటే పోలింగ్ అంటే కౌంటింగ్ ఒకరోజు ముందు 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోస్ట్ ఆఫీస్లో వచ్చిన అన్ని పోస్టల్ బ్యాలెట్ కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారుల దగ్గరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ సాయంత్రం వరకు వచ్చినవన్నీ కూడా నెక్స్ట్ డే కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ మీద సిబ్బందికి శిక్షణ అవన్నీ వచ్చే 2-3 రోజుల్లో మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. మనకు మొత్తం కలిపి 1156 మంది సిబ్బంది కౌంటింగ్ కోసం అవసరం అవుతుంది. కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ ఏజెంట్లు, తర్వాత మైక్రో అబ్జర్వర్లతో కలిపి 1156 మంది అవసరం ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ అయినాయి. వాళ్ళకి ట్రైనింగ్ రేపు ఎల్లుండిలో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కౌంటింగ్లో కూడా మనకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి కూడా ఒక కౌంటింగ్ హోల్ ఉంటుంది. దీనిలో 14 టేబుల్స్ మొత్తం ఉంటాయి. 14 టేబుల్లో సగం అంటే 7 టేబుల్ అసెంబ్లీ కోసము, 7 టేబుల్ పార్లమెంటు కోసము కేటాయించడం జరుగుతుంది. సైమల్టేనియస్గా అసెంబ్లీ, పార్లమెంట్ 2 కూడా కౌంటింగ్ జరుగుతాయి. దీనిలో క్యాండిడేట్లకు కూడా అసెంబ్లీ క్యాండిడేట్లకి 7+1 అంటే టేబుల్కి 1 చొప్పున ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్ని మనం అలౌ చేస్తాము. 1 రిజర్వ్గా రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర కూడా ఉంటుంది. సిమిలర్లీ పార్లమెంట్ అభ్యర్థులకి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కూడా 7+1 అంటే 8x7 సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి అంతమంది కౌంటింగ్ ఏజెంట్ని మేము అలౌ చేస్తాము. ఈ కౌంటింగ్ ఏజెంట్లకి
ఏ విధమైన రిలీఫ్ ఏజెంట్ అనే పద్ధతి ఏమీ లేదు. ఒక క్యాండిడేట్కి ఒక ఏజెంట్ ఒక టేబుల్కి ఉంటుంది. రెండోది ఈ ఏజెంట్ల పేర్లు కూడా కనీసం 3 రోజు ముందే అంటే 12వ తేదీకల్లా మాకు రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాము. విత్ వాళ్ళ మొత్తం సమాచారంతో సహా ఈ కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా ఆ నియోజకవర్గంలోనే ఓటు కలిగి ఉన్న ఓటర్లుగా ఉండాలి. వాళ్ళకి ఏమి నేర చరిత్ర కానీ లేకపోతే పోలీస్ పిఎస్ఓలు కానీ అంటే సెక్యూరిటీ గార్డ్స్ అంటే పోలీస్ గార్డ్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఉండకూడదు. అలాగే వీళ్ళందరికీ కూడా యాంటిసిడెంట్ వెరిఫికేషన్ చేసి మేము పాస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పటికే క్యాండిడేట్కి చెప్పడం జరిగింది. మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తున్నాను. సో ఆ రోజు కౌంటింగ్ టైంలో కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గరే మీడియా సెంటర్లు ఏర్పాటు చేసి త్వరలోనే అంటే ఒక్కొక్క రౌండ్ పూర్తి అవగానే ఆ రిజల్ట్ మీకు మీడియాకి ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. మీడియా పాసులు కూడా ఇప్పుడు ఇచ్చిన పాసులు కాదు, వేరే పాసులు కౌంటింగ్ కోసం సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఇప్పుడు వరకు జరిగిన దాని మీద రేపు జరగబోతున్న